హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో స్వీట్స్ ఏమీ లేనప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. కేవలం 10 నిమిషాల్లో మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి. మరి ఈ స్వీట్ ప్రిపరేషన్ చూసేసేయండి. ముందుగా స్టీల్ ప్లేట్ కానీ లేదా గాజు ప్లేట్ లేదా బౌల్ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ప్లాస్టిక్ మటుకు తీసుకోవద్దు. ఇప్పుడు ఇలా ప్లేట్ తీసుకున్న తర్వాత దీనికి నెయ్యిని రాసుకోవాలి. ఇది నలక కాదు, నేతిలో గోదావరి ఉంటుంది కదా, మనం నెయ్యి మరిగించుకున్నప్పుడు గోదావరి వస్తుంది కదా, అది. మీలో ఎంతమందికి గోదావరి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని కలుపుకుంటా వేయించుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు కరిగించుకున్న నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎంత నెయ్యి పడుతుందని కూడా తెలుస్తుంది అన్నమాట. 1 కప్పు గోధుమ పిండికి దాదాపు 1/2 కప్పు వరకు నెయ్యి అనేది సరిపోతుంది. ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మటుకే చేసుకోండి. మీడియం లేదా హై ఫ్లేమ్ పెట్టారంటే గోధుమ పిండి ఇట్టే మాడిపోతుంది. ఇలా చూసారు కదా, గోధుమ పిండి నెయ్యిని పీల్చుకోగానే మరి కొంచెం నెయ్యిని వేసుకొని మళ్ళీ కలుపుకోండి. మళ్ళీ కాసేపు పీల్చుకోగానే మళ్ళీ కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటా అలా ఎప్పటి వరకు వేసుకోవాలంటే మనకి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకుండా మరీ పలచగా ఉండకుండా చూసుకోండి. ఈ ప్రాసెస్ కూడా మనకి 5 నిమిషాల లోపే అయిపోతుందండి. ఇప్పుడు చివరిలో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని పక్కకు పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బెల్లం పౌడర్ని వేసుకోండి. బెల్లం పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లేదంటే కనుక తురిమిన బెల్లంని వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా వేసుకోవద్దు, కొంచెం మందంగానే ఉంచుకోండి. ఇప్పుడు సాఫ్ట్గా చేయడానికి మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ దంచుకుంటాం కదా, ఆ కర్రతో పైన జస్ట్ రోల్ చేయండి. లేదా మీరు ఏదన్నా ఫ్లాట్ ప్లేట్లో వేసుకుంటే కనుక చపాతీ రోలర్తో అయినా రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎడ్జెస్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అదుముకుంటే మనకి ఇవి పిండిలోకి కలిసిపోతాయండి. తినేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి, లేదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసే వాళ్ళకి తప్పించితే తినే వాళ్ళకి అస్సలు తెలియదండి ఇక్కడ మనం గోధుమ పిండిని వాడాము అని. ఇవి మనకి కొంచెం జాగ్రత్తగా ఎయిర్ టైట్లో ఉన్న డబ్బాలో పెట్టుకుంటే కనుక 1 వీక్ వరకు నిలువ ఉంటాయండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు, లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడైనా చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.